మెదక్ జిల్లా రామాయంపేట టీయూడబ్ల్యూజే ఐజేయు రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పట్టణంలోని ప్రగతి రిసార్ట్ లో టీయూడబ్ల్యూజే ఏఐజేయు జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారికంగా టీయూడబ్ల్యూ జిల్లా కోశాధికారి ఊడెం దేవరాజు వ్యవహరించారు. ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా బొంతల సత్యనారాయణ, బల్ల యాదగిరి, కోశాధికారిగా తూజల శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కర్రె నరేందర్, కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య, సర్గు నర్సింహులు, రామచందర్ రెడ్డి సర్దార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా డీజీ శ్రీనివాస్ శర్మ, ఊడెం దేవరాజులు ఎన్నికయ్యారు. ఎన్నికల సమావేశానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు, అతని మన శంకరన్న సీనన్నతో పాటు మనందరూ కూడా స్వాగతం. ఎన్నికల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు శంకర్ స్టేజ్కి రావాలి. అతనే మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చప్పట్లు అందరికీ స్వాగతం. కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా జిల్లా అధ్యక్షులు శంకరన్న గారికి రామాయంపేట పట్టణ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షుడు శంకరన్న గారికి, అలాగే జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ గారికి, మరియు ఉత్తరంగా అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైన మల్లేశం గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అయితే గత కొద్ది రోజులుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి పోవద్దు, కానీ ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. కూడా మనమే నేను అనుకుంటున్నాను. అయితే గతంలో కూడా శర్మనాథ్ ఒక 2-3 సందర్భాలలో 2-3 మీటింగ్లకు చెప్పినాం, అందరినీ కలుపుకొని పోతాను, సమిష్టిగా అందరితో కలిసి చేస్తాను అని చెప్పేసి. ఈ పొరపాటు కూడా జరిగింది అని నేనేది అనుకుంటున్నా. మరియు దీంతో పాటు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాచార్య గారికి, అలాగే జర్నలిస్ట్ సంక్షేమ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫస్ట్ ఫోటో తీసుకొని అందరి సేవగా పేరట అప్పుడు ఇప్పుడు